నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, సండే నాన్ వెజ్ తినకూడదు అనేది శాస్త్రం చెప్తుంది. మీరు 2 ఏళ్లగా చాలా విశేషంగా చెప్తూ ఉన్నారు. దాంట్లో అంటే ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్తున్నారు. చాలా మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది సండే ప్రత్యేకించి మానేయటం ద్వారా. మా ఇంట్లో శాంతి అనేది వస్తోందండి, చాలా పీస్ఫుల్ గా ఉంది, ఆరోగ్యం కూడా కుదుటను పడుతుందని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. అయితే ఇది కొన్నేళ్లగా మీరు చాలాసార్లు చెప్పారు, బ్రిటిషర్స్ సాధించినటువంటి విజయంగా పరిగణించాలి సండేస్ ని ఇట్లా పొల్యూట్ చేయడం అనేది. అయితే వాళ్ళు చేయటం ఓకే. ఇప్పటికీ కొన్ని, నేను మొన్న ఏదో వీడియోస్ లో ఈ కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూశాను. సండే అంటే ఏ రోజు అనుకుంటున్నారు? నాన్ వెజ్ డే, సండే అని అంటే మీరే గుర్తొచ్చారు. అమ్మో, ఇది చూడలేదు ఇంకా నయ్యో అని. సో ఇట్లా సండే అది నరాల్లో జీర్ణించుకుపోయింది నాన్ వెజిటేరియన్స్ కి. సండే ఈజ్ డెఫినెట్లీ అ నాన్ వెజ్ డే అని అట్లా ప్రచారం చేయటం కానీ, అట్లా చెప్పటం కూడా తప్పేనా? దాన్ని ఎలా ఇప్పుడు వ్యతిరేకించడం కానీ, దాని నుంచి బయటకి రావటం కానీ ఎట్లా చేయాల్సి ఉంటుంది? అంటే నేను కూడా చూస్తూ ఉంటాను, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను అలా అనుకునే పంజగుట్లో వెళ్ళేటప్పుడు, లేకపోతే కృష్ణానగర్లో వెళ్ళేటప్పుడు ఆదివారం అక్కడ జనాలు క్యూలో చూసి ఏంటి దౌర్భాగ్యం, ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి అని బాధపడేవాడిని. ఇప్పుడు ఇప్పుడు అంటే అది ఉంది కదా, ఇప్పటికీ ఉంది. మార్పు అయితే మొదలైంది. ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోద్దో ఆటోమేటిక్ గా సప్లై అవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు మీరు సండేస్ ఏం చేస్తారు అసలు చెప్పండి? నేను సండేస్ నేను ఇంట్లోనే స్వామివారి ఆరాధన ఉంటుంది, విశేషంగానే ఉంటాను. నేను 24 గంటలు స్వామి గురించే మాట్లాడుతూ ఉంటాను. నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సమయం దొరికితే అరుణ పారాయణం, త్రిచా విధంగా నమస్కారాలు, ఇవే ఉంటాయి. సండే ప్రత్యేకంగా ఉంటాయి. సండే ఎప్పుడు దాని మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. నాకు సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో ఇదే, ఇంతకు మించి నేను ఏమీ ఆలోచించను. బట్ ఏదైనా పని పడి బయటకు వెళ్ళారు, చూస్తున్నాం ఈ ఫిషెస్ కూడా కొంటూ ఉంటారు కదా, అక్కడ అట్లా చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను మీకు పెడతాను, 2-3 వీడియోలు కూడా తీయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు బాధపడతారు. అంటే అనుకుంటారు వాళ్ళు చేసేది వ్యాపారమే అనుకుంటారు. వ్యాపారం చేస్తే ఏమొచ్చింది నీకు? ధనం వస్తుంది, లాభం వస్తుంది. పెట్టుబడి పెట్టావు, వ్యాపారం చేసావు, 80 రూపాయలు చేపకి కొని 140కి అమ్మవు, అంటే నీకు 60 రూపాయలు లాభం వచ్చింది, మంచిదే. నీ పెట్టుబడి పోను, ఆ 60 రూపాయలు నువ్వు దాన్ని నీ కుటుంబ అవసరాలకు వాడతావు. అందులో నువ్వు వాడే విధానం ఏదైతే ఉందో అది నీవు ఎంత ఖర్చు పెడుతున్నావో ఒకసారి ఆలోచించు. ఈ వ్యాపారం ఈ రోజు కాకుండా ఇంకొక రోజు కూడా చెయ్యొచ్చు, లేదు ఇది కాకుండా ఇంకొక వ్యాపారాన్ని కూడా చెయ్యొచ్చు. పూర్వం అంటే కొన్ని జాతులకి వాళ్ళ మానసిక భావోద్వేగాలకు తగ్గట్టుగా వృత్తుల్ని నిర్ణయించడం జరిగింది. కమ్మరి చెక్క పని చెయ్యాలి, కుమ్మరి కుండలు చెయ్యాలి, ఇలా వృత్తులు కేటాయించబడింది. ఇప్పుడు ఇది మత్స్యకారులు కాదు, మత్స్యకారులు చేపలు పడుతున్నారు, తీసుకొస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, ఎవరో దాన్ని అమ్ముతున్నారు. మాంసం విక్రయానికి కొంతమంది ఉండేవారు, ఇప్పుడు అందరూ చేసేస్తారు, అన్నీ అందరూ చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానికి సంబంధించిన వాళ్ళు అది చేస్తే తప్పు కాదు, ధర్మం తప్పి చేస్తే దాని ఫలితం వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ కుటుంబం మీద కూడా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు నేను వంటలు బాగా చేస్తాను, కొన్ని రకాల కాంబినేషన్స్ ఆరోగ్యాన్ని ఇస్తాను. కొత్తగా ఏదో తయారు చేసి నేను ఈరోజు ఈ ఆదివారం ఇలా తయారు చేశాను, చూశారు, తిన్నారు, దాని ప్రభావం నీకు పడుండొచ్చు, అది అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టుండొచ్చేమో. ఎందుకంటే ఎసిడిటీ నేచర్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ కాంబినేషన్ వాళ్ళకి మంచి శ్రేయస్సుని ఇవ్వచ్చు, ఇది ఇవ్వకపోవచ్చు. ఏ కాంబినేషన్ అయినా సరే ఆదివారం విష ప్రమాణం, తినకూడదు, ఏది తినకూడదు. అక్కడ మనకి స్త్రీ, తైల, మధు, మాంసం, ఈ 4 కూడా వాటి స్వభావాన్ని
మన మీద చూపించడం ద్వారా మనం చాలా కోల్పోతాం. ధనం కోల్పోతాం. అంటే ఏదైతే స్త్రీ అని ఎందుకన్నారంటే భార్య అయినా సరే సంభోగం చేయడం ద్వారా మీ ఇద్దరి మధ్య మానసికమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. అంటే ఏదైతే సమస్యాత్మకం అవుతుందో దానిని వర్జించమన్నారు. స్త్రీ, తైల, మధు, మాంసం. ఇవి 3 కూడా ఒక ఈ 4 కూడా మనకి చేటులు చేసేవి. అవి చెడిపోయితే పాడేస్తాం. కానీ అవి చెడిపోయి మనల్ని చెడిపేస్తాయి. మన మనసు చెడిపోతుంది. అందుకనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవటం, అలాగే మద్యం తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఆ బాంధవ్యాలు, సత్సంబంధాలు చెడిపోవటం. అలాగే మాంసం చెడిపోతే మనసు చెడిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేది ఏంటి? సోమవారం. అది చంద్రుడికి సంబంధించినటువంటి రోజు. చంద్రుడు అంటే మనస్కారకుడు, పరమేశ్వర తత్వం. వీటిని మనం కోల్పోతాం కాబట్టి ఇది వద్దు. ఇఫ్ నాట్ సండే మరి ఏ రోజు చెప్తారు మీరైతే? తినేవాళ్ళు ఇంకా మేము తినకుండా ఉండలేమండి అని అంటారు కదా. మంగళవారం మంచిది. మంగళవారం ఎందుకంటే కుజుడు రక్తానికి కారకుడు. మంగళవారం తినరు, ఎందుకంటే ఆంజనేయ స్వామినో ఇంకోటో తినరు అండి. అప్పుడు ఇంకొక రోజు ఆంజనేయ స్వామి సూర్యనారాయణ మూర్తి శిష్యుడు. మీరు మంగళవారం మానేసి ఆదివారం తింటే గురువు గారికి సంబంధించినటువంటి విద్య నేర్పించినటువంటి స్వామి వారికి సంబంధించిన రోజు. ఆయన ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన మామగారు సూర్యనారాయణ. సురచలాదేవిని ఇచ్చారు. మీరు మంగళవారం మానేసి ఆదివారం తినేస్తే ఆయన ఊరుకుంటాడు. ఇంకో రోజు ఎలాగా? ఆదివారం, మంగళవారం కాదు, బుధవారం. అంటే అంటే ఇక్కడ కూడా ఇది మనం ఏది మాట్లాడుకున్నా ఏ రోజుకైనా బుధవారం బుద్ధి ప్రచోదనానికి మంచి రోజు. మీరు ఆ రోజు మాంసం తినడం, గణపతి మూలాధారానికి సంబంధించిన అధిపతి. గురువారం తినరు, గురువుకి అనుగ్రహం. దత్తాత్రేయుడు. శుక్రవారం తినరు, లక్ష్మీదేవి. శనివారం అయితే మరీను. ఒక రకంగా చెప్పాలంటే అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్తారు. నీచు మాంసం అంటారు దాన్ని. శనికి కొన్ని మనం ఈ కార్యాలు చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏది కూడా కరెక్ట్ కాదు. ఏ రోజైనా సరే మాంసాహారం అనేది నిషిద్ధం. అలవాటు పడుతున్నాం. ఇంకా ఆదివారం అనేది అందుకనే ఇంత కన్ఫ్యూజన్లో ఉంటాం కాబట్టి మీకు సూర్యాష్టకంలో కనీసం భానువారం అందైనను స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజంతి ప్రవిర్ధిని నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం గచ్చతి. అంటే ఈ రోజులకి అధిపతులైనటువంటి వారందరూ కూడా సూర్యనారాయణమూర్తి ప్రమాణంతో ఏర్పడ్డారు. హోర హవర్ కదా. కాబట్టి సోమవారం సూర్యోదయం అయితే చంద్రహోర, మంగళవారం కుజ హోర ఇలా వస్తుంది. కాబట్టి ఈయనందరూ ఆయన నుంచి వచ్చారు కాబట్టి ప్రధానంగా దాన్ని తీసుకుని మిగతావి మనం ఉన్నటువంటి ధర్మాలలో ఆ ధర్మానికి తగ్గట్టుగా తీసుకుంటే తప్పులేదు. సండే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే ఇస్తామో అది 10 టన్నులై తిరిగి వస్తుంది. దయచేసి ఇది మీరు అనుకోవచ్చు, నేను మొన్న December 31కి శపిస్తున్నాను అన్నాం కదా. చెప్తున్నా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. దుష్ప్రచారం, అవతల వాళ్ళని టెంప్ట్ చేయటం. వాళ్ళు మన వీడియోస్ చూసో ఎవరో చెప్పితోనో సండే మానేయాలనుకుంటారు. హేళన చేస్తున్నారట, నేను విన్నాను. ఎవరో సండే తినవా నువ్వు, ఎవడో ఏదో చెప్తే తినవా నువ్వు అని హేళన చేయటం. నువ్వు హేళన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎవడవో కదా, నువ్వు చెప్తే తినాలా? నువ్వెవడో? కరెక్ట్, నువ్వెవడో. ఇంకా నేను నవ్వుతున్నారండి, మేము తినట్లేదు అని చెప్పి. నవ్విన నాపచేనే పండుద్దని సామెత ఉంది. నవ్వినోడు నాశనం అయిపోతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? అది చేసేది తప్పుడు పనా? రైట్, అభ్యున్నతి కదా, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది కదా. అంటే వాడికి బాగుపడడం చేతగాక నువ్వు బాగుపడుతుంటే చూడలేక అలా నవ్వుతున్నాడు. కడుపులో ఆ దుఃఖాన్ని, బాధని దాచుకుని నిన్ను హేళన చేస్తూ నవ్వుతున్నాడు. వాడు ఏడుస్తున్నాడు. వాడు ఏడకుండా వాడు తింటే తినొచ్చు అంటే ప్రేరేపించద్దు. అంటే అనొచ్చు, నువ్వు తింటాం మానేసు, నీ ఏడుపు నువ్వు ఏడొచ్చు అని అనొచ్చు. నేను అభ్యున్నతిని కోరుకుంటున్నాను, నా మాట నేను చెప్పకపోతే తప్పు. ఇది మంచిని చెప్పకపోతే తప్పు అని చాలా మంది అంటారు. మంచి 10 మంది ముందు చెప్పు, చెడు వెనక్కి వెళ్ళి చెప్పు, మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తప్పు, చెప్పకపోతే తప్పు. చెప్పాలి, మంచి చెప్పండి, 10 మందికి మంచి చేయండి. దయచేసి సండే కాదు, అది ఆదివారము, ప్రారంభ దినం, ఆరోగ్యం ఆహ్లాదంతో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. మాంసం తింటేనే ఆనందంగా ఉంటావా? ఏడుస్తూ ఉంటావు. ఇన్ఫాక్ట్ మందంగా ఉంటుంది అని అంటారు, నిజమేనా? 100% మందం, కొద్దిగా బద్ధకంగా ఉంటుంది. ఆదివారం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి సోమవారం పొద్దుటే నువ్వు లెగిసి ఆఫీస్కి వెళ్ళటానికి ఇబ్బంది పడతావు.
మనం ఏదైతే స్ప్రెడ్ చేస్తామో అది తిరిగి వస్తుంది. నా జీవితంలో ఇలాగే చాలా జరిగింది. నా జీవితంలో చాలా జరిగింది. నేను ఇచ్చింది ప్రతిదీ నాకు తిరిగి వచ్చింది. అయితే మేము తినట్లేదండి, ఆడవాళ్ళు ప్రత్యేకించి మేము తినట్లేదండి, కానీ పిల్లలు గాని భర్త గాని వినట్లేదు మాట. ఏమీ పర్లేదు, వాళ్ళ కోసం వండాలి. దెబ్బలైనా తినండి, భర్త కొడితే దెబ్బలైనా తినండి, నేను వండను. ఇది ధర్మ విరుద్ధం. ఎందుకంటే అది శాస్త్రం చెప్పింది. ఆదివారం చాలా విశేషమైనది. తినకూడదు అంటే వండకూడదు కూడా. వండకూడదు, వండకూడదు అంటే కొనకూడదు, కొనకూడదు అంటే అమ్మకూడదు. ఇది అందరికీ అంటుకుంటుంది. ఇది అందరికీ ఉంటుంది ఆ బాధ్యత. ఈ బాధ్యత నా ఒక్కడిది కాదు, అందరిది. ముందుగా స్త్రీది. మీ పిల్లల భవిష్యత్తులో నాశనం అయిపోతున్నాయమ్మా. ఈ ఒక్కరోజు వదిలేస్తే భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటావా? ఈ ఒక్కరోజు కోసం ఏడుస్తున్నారని వండి పెడతావా? కరెక్ట్. మొదలుపెట్టి ఈరోజు, ఈ వారం కాకపోతే వచ్చే వారం, వచ్చే వారం కాకపోతే వచ్చే వారం, మార్పు అయితే 100% వస్తుంది. ఖచ్చితంగా. ఈ 2 ఏళ్లలో చాలా జీవితాల్లో మార్పు వచ్చింది. ఇంకా రావాలి, ఇంకా రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా షాపులు తమంతట తాము మేము ఆదివారం నాకు రీసెంట్గా ఒక ఆవిడ ఫోన్ చేశారు. ఆవిడది ఫాస్ట్ ఫుడ్ హోమ్ ఈ చెక్కడాలు అవి వండుతారు కదా, వాళ్ళకి ఆదివారమే ఆర్డర్స్ వస్తాయంట. గురుగారు నేనైతే మానేశాను, నాకు ఆర్డర్స్ వస్తున్నాయి, ఏం చేయమంటారు? బోర్డు పెట్టేయమ్మా, ఏమీ పర్లే, నీ మీద నమ్మకంతో నువ్వు క్వాలిటీ బాగా చేస్తావని కదా నీకు ఆర్డర్స్ ఇస్తున్నారు. నేను ఆదివారం దయచేసి ఈ పని చేయనండి, ఇది చేయకూడదు, మా గురువుగారు చెప్పారని చెప్పి ఆ రోజు బిజినెస్ పోద్దు. 10,000, 25,000, 50,000, ₹1,00,000 ఎంతైనా కానీ పోద్దు. కానీ నువ్వు బాగుంటావు, తిరిగి వస్తుంది ఇంకొక రోజు వచ్చి ఖచ్చితంగా. ఇంకొక దాని మీద వస్తుంది. దీని మీద సంపాదించాలని పెట్టుకోవద్దు. మాకు రావాలి, గట్టిగా చెప్పాలి. నేను ఇలాగే మాట్లాడతాను ఈ విషయంలో. అలాగే మాట్లాడాలి. మాట్లాడాలి. ఇంకొక క్వశ్చన్ సార్, నాన్ వెజ్ అంటే మరి ఎగ్ కూడా తినద్దా అని అడుగుతున్నారు సార్. చెప్పండి, ఎగ్ కూడా తినద్దా? చాలా మంది చాలా సమస్యలతో ఫోన్ చేస్తారు మనకు. ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి మాట్లాడుతూ వెళ్తున్నంతసేపు ఈ పర్లా డిసీజ్ వచ్చింది, మీరు ఇవి తాగండి. ఏమంటే పొద్దున ఏం తినాలి? ఏదో చెప్తాను. మధ్యాహ్నం ఏం తినాలి? సాయంత్రం ఏమి తినొద్దమ్మా అంట. ఇడ్లీ తినొచ్చా? నేను తినొద్దు అన్నాను. తిండి అని వద్దన్నాను. అలా కాదండి, ఆకలేస్తుంది, చపాతీలు చేసుకోవచ్చా? తిండి గురించే మాట్లాడతారు. తిండే, తినడం కాదు జీవితం, తినడం కోసం కాదు మనం పుట్టింది, బ్రతకటం కోసం తినాలి. అవసరం, అవసరమే. అది గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి, గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో పోయండి, పక్కన ఉంచుకోండి బెడ్రూమ్లో. అంటే వెజ్ నాన్ వెజ్ అన్నారు కదా, ఒక 1/2 కేజీ వంకాయలు గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఏది కంపకూడదు, రైట్? అంతే కదా. సో తినద్దు. ఆన్సర్ ఇస్ నో. రైట్ సార్. అంటే ఆహారపు అలవాటు అనేది బ్రాటప్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మార్పు అయితే చెందాలి. చిన్నప్పటి నుంచి కాదమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి చిన్నప్పుడు. నా చిన్నప్పుడు కాదు, నా చిన్నప్పుడు ఇంత లేదు. ఇంత తినేవారు కదా? ఇంత అసలు లేదమ్మా. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఒక వేట వేసేవారు. రెగ్యులర్ గా తినేవారు కదా? అసలు రెగ్యులర్ తక్కువ. 1/2 కేజీ మాంసం తెస్తే ఫ్యామిలీ 4-5 తినేవారు అప్పట్లో. ఎందుకంటే అప్పుడు అది చాలా ప్రియం. బాగా డబ్బున్న వాళ్ళు రెగ్యులర్గా తినేవారు. అది చాలా తక్కువ. పెద్ద పెద్ద సిటీస్లో వారానికి ఒకసారి దొరికేది, నెలకు ఒకసారి దొరికేది, నెలకు ఒకసారి వేసేవారు. ఇప్పుడు 4 ఎందుకులేండి డిస్కషన్ అంతా ఎందుకు కానీ మాట్లాడదాం. చెప్పండి, అనుమానం చెప్పండి. అంటే మీరు ఒక బ్రాహ్మణిగా కాదు, ఒక గృహిణిగా అడగండి. అవసరం లేదా? ఎంత పడుతుంది 4 అయితే? ఇప్పుడు ఎంత ఎంత తింటారు అని అడుగు. ఇప్పుడు 4 అంటే 1 కేజీ మాంసం పట్టుకెళ్తారు. అమ్మ బాబాయ్. సరే, అన్నిదా భావించకండి. నేను నాకు మా ఫ్యామిలీ 4 మేము. నేను వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఫిష్ తీసుకున్నా, మా మాంసం తీసుకున్నా ఇలాగే తీసుకునేవాడిని. తెలియక, అప్పుడు తెలియనప్పుడు. అందులో ఏమీ లేదు, అది తప్పు. శాస్త్రం ఎలా చెప్పింది, ఎందుకు చెప్పింది మన కోసం, దాని మీద రీసెర్చ్ చేశాను, మానేశాను. దయచేసి మార్పును చూసారు జీవితంలో. మార్పును చూడటం కాదు, మార్పును చూపించే దిశలో ఉన్నాను. కరెక్ట్. విక్రమాదిత్య అనే నామం భగవంతుడు ఇచ్చిన వరం, అది నాది కాదు. ఇది ఈ జీవితం నాది కాదు. నేను హ్యాపీగా సినిమా ఫీల్డ్లో షూటింగ్కి వెళ్తే మీకు తెలుసు, కంపల్సరీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగితే అసలు లావిష్ 4-5 రకాలు కంపల్సరీ. ఇవాళ ఎందుకు తేలేదు అని అడిగేటోళ్ళం. అక్కడ పెట్టకపోతే అందరం కూర్చుని, నేను, చక్రి, శ్రీరాజు, అడిగేవారా, ప్రకాష్, వీళ్ళందరం కూర్చున్నప్పుడు అప్పుడు అడిగేవాళ్ళం. ఎన్నేళ్ల క్రితం ఇది? ఇది 10 ఏళ్ళ పైన. 2010. పర్సనల్ క్వశ్చన్, అసలు సండే తినట్లేదా మీరు? అసలు ఎప్పుడు తినట్లేదు? నేను పూర్తిగా మానేశాను. అదృష్టం. ఆత్మవంచన చేసుకుని అయితే బ్రతకట్లేదు నేను.
Beautiful. నేను చెప్తున్నాను, నేను ఇలా తినేస్తూ నేను ఇలా తినేస్తూ తప్పది కరెక్ట్, ఎప్పుడప్పుడు బయటపడుతుంది అది. కరెక్ట్ కాదమ్మా. నేను మీకోసం మీరు ఎవరో నన్ను పట్టుకుంటారనో నేను భయపడట్లా, నేను దాక్కోవట్లా. Yeah. ఆయన్ని నేను దాచలేదు, సర్వాంతర్యామి, ఆయన చూస్తాడు. ఆయన మీకు మీరు సమాధానం చెప్పాల్సింది ఆయనకి, అంతేనా? ఆయన an ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. నీ శాంతిగా నన్ను ఒక సాధనంగా చేసుకున్నప్పుడు నేను తప్పు చేయకూడదు. Yeah. అది ఉన్నతికి దారి తీస్తుంది. ఈరోజు ఈ స్థితిలో మాట్లాడుతున్నాను, నన్ను ఇన్ని లక్షల మంది అభిమానిస్తున్నారు. నాకు రీసెంట్గా పెద్ద కష్టం వచ్చింది, అది నాకేమీ పెద్ద అనిపించలేదు, ఎందుకంటే అలా వెళ్ళిపోయింది, అది అంతే. వచ్చింది స్వామివారి అనుగ్రహంతో, చాలా క్లియర్, హ్యాపీగా, Yeah, yeah. చాలా సునాయాసంగా. Yeah. వస్తే కష్టాలు, Correct. అది నమ్మకంతో, భక్తితో. నేను ఎవరిని మోసం చేయాలంటే నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. తినేయచ్చు, నా ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. ఎవరికి తెలుసు? నేను ఆశ్రమ ధర్మాల ప్రకారం చేసి నేను బ్రాహ్మణ వంశంలో కాదు, నేను ఒకసారి గృహస్థగా ఉన్నాను, అందులో ఉన్న తెగ వేరు, నా ధర్మం వేరు, నేను చెయ్యొచ్చు, అది కాదు, దాంట్లో ఏమీ లేదు. Beautiful. అలా చేస్తున్నారో చేయట్లేదో వాక్శుద్ధి ఖచ్చితంగా చెప్తుంది. నేను మంత్రాలు చదివేటప్పుడు అర్థం అవుతుంది, నన్ను అడుగుతారు మీరు బ్రాహ్మణ అని, నాకు గర్వంగా ఉంటుంది. నేను కాకపోయినా Yeah. నాకు వస్తుంది అంటే నాది లోపల నన్ను అది పాడు చేయట్లేదు. పురజనుల హితం కోరుకునేవాడే పురోహితుడు. Yes. మీరు హితం కోరుకుంటున్నారు. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.